యొక్క ఫంక్షన్ అటెండ్ కావడం చాలా అంటే చాలా సంతోషం అనిపిస్తుంది. 25 సంవత్సరం కంప్లీట్ అయిపోయింది. మనం ఆల్మోస్ట్ మేడము ప్లస్ గిరికుమార్ వీ హావ్ బీన్ క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ ఫర్ 2 decades. ఈ 2 decades ఎట్లా గడిచిందో మాకు తెలియదు. సో మేడం ఏదో చాలా నేనేదో చేశానని చెప్పింది, కానీ నేను చేసింది ఏం లేదు. బట్ వాళ్ళే మనకు చేసింది ఎక్కువ ఉంది. లాట్ ఆఫ్ మై పేరెంట్స్, మై ఫ్యామిలీ members, my friends have been immensely benefited out of this hospital, and they're all doing fine because of the care taken by Madam Sunita and Meghnath and all the doctors and nurses who are working here for ENT. చాలామంది ఇప్పుడు కూడా మొన్న కూడా ఎవరో చెప్తే కూడా లేదు మన హాస్పిటల్ ఉంది అక్కడ వెళ్ళండి వాళ్ళు చూసుకుంటారు ఇంకా ఏమని చెప్పి నేను ఎన్నోసారి ఆయనకు డిస్ట్రిబ్యూట్ చేస్తూనే ఉంటాను. మేడం కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తూనే ఉంటాను. టుడే this hospital has reached lakhs and lakhs of people, and it has touched every nook and corner of this world. ఇప్పుడు అదే మీరు చెప్తుంటే it has not only touched Hyderabad city but not Telangana but not globally it has touched, and they are already in 9 places and they are going pan India. Now they are opening in Kolkata and also Mumbai. So congratulations madam for all the great work you have done. Good morning to all of you. I am rather privileged to be associated today in today's function with all of you. The respected chief guest, Mr. Sajjana, Mr. Giri, Mrs. Sunita, doctors and other staff members. It's a very, very long journey of 25 years. On this occasion, first of all, let me congratulate Ms. Sunita and her team for achieving this milestone. Apart from that, let me introduce a little about me. Apart from my profession and all that, my association with Durgabai Deshmukh Hospital, a charitable hospital with a track record of 75 years. I am the chairman, and in association with my ENT, we are able to do many, many good things. అందరికీ నమస్కారం. మా ఈఎన్టీ హాస్పిటల్ 25వ యానివర్సరీ సెలబ్రేషన్స్ జరగడం చాలా చాలా సంతోషంగా ఉంది. ఒకప్పుడు ఈఎన్టీ కానీ ఒక స్పెషాలిటీలో ఈఎన్టీ కన్సిడరే చేయలేని టైం నుంచి ఈఎన్టీకి ఒక అద్భుతమైన ఇంపార్టెన్స్ ఇచ్చి 24/7 ఈఎన్టీ సర్వీసెస్ కల్పించే అవకాశం మాకు దొరికినందుకు, ఆ సేవలు సద్వినియోగం చేసుకుంటున్న ప్రజలందరికీ, మా మీద నమ్మకం ఉంచిన వాళ్ళందరికీ చాలా చాలా ధన్యవాదాలు. మా ఈఎన్టీ హాస్పిటల్ 25th యానివర్సరీ సందర్భంగా ఈ ఏడాది మా సిబ్బంది అందరూ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. రకరకాల యాక్టివిటీస్లో మనము సొసైటీకి ఏదో ఒక రకంగా సర్వీస్ చేయాలి అనే భావనతోనే పిల్లలందరూ పార్టిసిపేట్ చేయటం జరిగింది. సో రక్తదాన శిబిరం, వాళ్ళ స్పోర్ట్స్ కల్చరల్ ఈవెంట్స్ చేసుకోవడం. ఇవాళ సజ్జనార్ గారు మరియు ఎస్వి రావు గారు వీళ్ళిద్దరూ ఈ అకేషన్కి రావడం మాకు చాలా సంతోషం. సజ్జనార్ గారు, ఎస్వి రావు గారు వాళ్ళు చాలా మంచి సపోర్ట్ సిస్టమ్ మా ఈఎన్టీకి. వాళ్ళ అడ్వైజెస్ తీసుకోవడం, వాళ్ళ సపోర్ట్తోని ఇంత దూరం రావడం చాలా సంతోషం. వాళ్ళు మాతో ఈ అద్భుతమైన ఈ యానివర్సరీ ఉత్సవంగా మాతో పాటు జరుపుకున్నందుకు మాకు చాలా సంతోషం. మెమరబుల్ డేస్ వెన్ ఐ స్టార్టెడ్ మా ఈఎన్టీ హాస్పిటల్ ఇన్ 2001. నేను, డాక్టర్ గారు, ఒక 2 ఎంప్లాయీస్. ఇప్పుడు మా కుటుంబం 300 పైగా ఉన్నారు. సో ఐ థింక్ దట్ ఈస్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పార్ట్ ఇన్ మై లైఫ్. కొన్ని లక్షల మందికి ఈఎన్టీ స్క్రీనింగ్స్ వగేరా చేయటం జరిగింది. కొన్ని వేల సర్జరీలు చేయటం జరిగింది. అద్భుతమైన విషయం ఏంటంటే మన దగ్గర సక్సెస్ రేట్, డాక్టర్ గారు చేసే సర్జరీస్ కానీ, ప్రోటోకాల్స్ కానీ, పేషెంట్స్కి ఇచ్చే రిజల్ట్స్ కానీ చాలా చాలా అద్భుతంగా ఉంటాయి. డాక్టర్ గారు పేషెంట్స్కి రిజల్ట్స్ ఇవ్వడం, వాళ్ళకు వచ్చి ఇక్కడ అడ్మిట్ అయిన వాళ్ళందరికీ మేము సర్వీస్ చేయగలగడం, ఈ రెండింటిని అమాల్గమేషన్లోనే మా ఈఎన్టీ హాస్పిటల్ ఇంత అద్భుతంగా ఇంత దూరం కొనసాగగలిగిందనేది నా నమ్మకం. అండ్ ఇదే సందర్భంగా ఎంప్లాయీస్ అందరికీ మెడికల్ ఇన్సూరెన్స్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. మేము ఇంత దూరం వచ్చి ఇంతమందిని కాపాడుకుని
ఇంతమంది ట్రస్ట్ కొనుగొని వాళ్ళకి మేము ఏదో ఒకటి చేయగలగడం మేనేజ్మెంట్ తరఫున మాకు చాలా సంతోషంగా ఉంది. మా హాస్పిటల్స్ తరఫున ప్రతి నెల కనీసం ఒక 5కి ఫ్రీ ఆపరేషన్లు చేయటం జరుగుతుంది. సో దాంట్లో వచ్చి ఇక్కడ నమోదు చేసుకొని కట్టుకోలేము అనే క్లిష్టమైన ఈఎన్టీ సమస్యలు ఏమైనా ఉన్న వాళ్ళకి నెలకి 5 సర్జరీస్ ఫ్రీగా చేయడం జరుగుతుంది. ఎవరికి అవకాశం ఉంటే, ఎవరికి కావాలనుకుంటే వాళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఇవాల్టి వరకు మా ఈఎన్టీ హాస్పిటల్ స్థాపించి 25 సంవత్సరాలు. మా ఈఎన్టీ హాస్పిటల్ తర్వాత మా రీసెర్చ్ ఫౌండేషన్ అని స్థాపించి దాని ద్వారా రూరల్ విలేజెస్లోకి ఎక్కడ ఈఎన్టీ సర్వీస్ డాక్టర్స్ లేని చోటుకి రూరల్ స్కామ్స్ రెగ్యులర్గా చేయడం, పుట్టుకతో వినికిడి లోపం ఉన్న పిల్లలందరికీ కాక్లియర్ ఇంప్లాంట్ అనే సర్జరీ చేయటం, అది రకరకాల స్కీమ్లో ఆరోగ్యశ్రీ, ఎడిప్ స్కీము, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్లో చేయడం, ఒక 700కు పైగా సర్జరీలు జరగడం, ఆ పిల్లలందరూ ఇంకా మనతో, నాకు అదొక పెద్ద ఫ్యామిలీ అన్నమాట. సో వాళ్ళందరూ మనతో ఉండడం అండ్ 100% సక్సెస్ రేట్ ఇన్ కాక్లియర్ ఇంప్లాంట్స్ అనే ఘనత మా ఈఎన్టీ హాస్పిటల్కి రావడం నాకు చాలా సంతోషం.